లేదు. బాయ్ బాయ్ బాయ్. ఒక 500,000 రూపీస్ ఇచ్చేయి ఎంత కావాలి ఇచ్చేయి. ఒక 1,000 రూపీస్ ఆకు ఇచ్చేయి రా ఇచ్చేయి. అలా ఇచ్చేయి రా ఇచ్చేయి. ఏ అక్క ఎవడా ఇంతగా వస్తావు. సరే ఓకే ఏం కాదు. ఓకే ఏం చెప్పు ఏం కావాలి. ఫస్ట్ బయటకెళ్ళమని నాకు వాడు బయటికి వెళ్తాడు. ఓకే వాడికి కదా అమ్మాకి మంచి ఆధార్ కార్డు దగ్గర ఉందని చూసా. పాన్ కార్డు అని చూడండి. వాడు ఆధార్ కార్డు నా దగ్గర ఉందా ఎక్కడ. ఎవడు నాకు మగాడు ఉంటే పంపించమనండి ప్లీజ్. నాకు ఒక మగాడు కావాలండి. నాకు చుట్టూ ఉన్నాడా నా చుట్టూ. ఒకటి షేర్ చేసుకుంటున్నాం. ఏంటి ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ యూనో ఇంటిమేసీ ఉంది. అర్థమైందా నీకు. సెక్స్ ఉంది. కిస్ ఈచ్ అదర్, వి స్లీప్ టుగెదర్. సాయి అన్విక నాకు తెలిసే టైం లేట్ అయింది అంటే నీకు ఎలా చెప్పాలో నాకు అరే నువ్వు మొన్నటి వదిలేసి నేనేం చెప్పనులేదు. ఇప్పుడు నుంచి అనుకో. అసలు అసలు నాకు అనాలని రావట్లా. నాకు ఇంకా నీతో కొన్ని డిస్కషన్స్ చేయాలనిపిస్తుంది నాకు. ఏది లైఫ్ గురించి, నాకు ఫ్యూచర్ థింగ్స్ గురించి నీతో డిస్కస్ చేయాలనిపిస్తుంది నాకు. అంత బాగుంది నాకు ఇప్పుడు. అది నేను చెప్పాను కదా, నేను రాగానే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయావు. నువ్వు ఇక్కడ లేవు, నేను ఒక్కడనే ఉన్నా. నాకు కావాలంటే నేను ఎవరో పిలుచుకున్న అమ్మాయిలని కాదు అబ్బాయిలని కానీ ఎవరో స్పెండ్ చేయొచ్చు కదా. కానీ అప్పటి నుంచి సతమతం అయిపోతున్నా. ఆ పక్కన మిస్ అవుతున్నా. నీతో ఉంటే కొంచెం అలా నవ్వుతున్నా, ఏదో ఒక టాపిక్ ఏదో ఒకటో. అసలు అలా దట్స్ సో కూల్, సో గుడ్ అనిపిస్తుంది. అసలు ఇంటికి రాగానే అలా నాకు టేబుల్ మీద పక్కన వాటర్, అసలు ఏంద్రా ఈ కేర్ ఏంద్రా రే, ఏం చేస్తావు అలా నాకు అసలు ఆ ఫీల్ అంతా వస్తున్నాయి. ఈ వచ్చే లోపు నాకు మళ్ళీ నీతో నా చూడు నువ్వు ఇంత జరుగుతున్నాయి. సరే నేను నీ లైఫ్ లోకి రాను, నువ్వు నా లైఫ్ లోకి రాదు. ఇంకా నువ్వు ఎలానో నాకు ప్రామిస్ చేసావు కదా, నువ్వు ఇంకా నా విషయాలు కానీ అవి కానీ బయట ఎత్తనని. ఇంకొక హెయిర్ తో కట్, నీ పన్ను చూసుకొని ఆ పన్ను చూసుకొని నేను అనలేను. ఒకప్పుడైతే అసలు దెంగు పక్కకి నీ పన్ను దించుకొని అది నేను దించుకుంటా ఎక్కడితో కట్ అనేవ్వండి. అసలు నాకు ఇప్పుడు ఆ మాట రావట్లా. ఏది చేసైనా ఎంతసేపు అయినా మాట్లాడి ఉండాలని అలా ఒక థాట్ అంతే. అదేందో మరి నువ్వు దూరం వెళ్ళటం వల్ల లేకపోతే ఈ వాస్తు మారటం వల్ల ఎమ్మటినే అసలు ఎక్కడెక్కడ కేసులు నిందలో నా మీద ఉన్న చెడులు మొత్తం ఒక్కసారిగా పడతాయి. సారీ కాదు, నేనే సారీ. నాకు నోటి దోల ఎక్కువ. అది దోల మరి ఏందో ఎందుకు నాకు ఎంత సర్కాజమో ఏం చూసుకొని గుద్దబలిపోద్ది. నేను నచ్చలేదు కదా నీకు. గుండె మీద చేసుకొని చెప్పురా. నా గుండె నీ దగ్గర ఉంది సాయి. నా గుండె నీ దగ్గర ఉంది, ఎలా వేసుకున్నావు? నాది నీ దగ్గర ఉంది కదా, నువ్వు వేసుకొని చెప్పు దాని మీద నువ్వు ఎలాంటి వాడు అని. సరే నేను బయలుదేరుతున్నా. ఎక్కువ చేయకు, బయలుదేరుతున్నా. సాయి 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 నువ్వు దండం పెట్టి సార్ నేను అక్కడికి వస్తాను, కనిపించేసి ఒక మాట మాట్లాడేసి వెళ్ళిపో. నిన్న నాకు అసలు అంత గొడవ జరిగినా కూడా నాకు నువ్వు రాగానే అసలు నాకు నాకు వేరే ఏం అనిపించలేదని. నాకు అసలు నాకు మిస్ అవుతున్నానంటే నీకు అర్థం కావట్లా. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు కదా, ఎంతమందిలో నేను ఎవ్వరికి ఫోన్ చేయను. నీకు తెలుసలేదు ఎవ్వరికి. నేను నీకే ఫోన్ చేశా. నీతో ఏదో నువ్వు అనుకున్నట్టు అంటే నువ్వు అనుకున్నట్టు కాదు, ఏదన్నా బ్యాడ్ ఏమైనా ఉంటే జస్ట్ నేను సెక్షువల్ పర్పస్ అని కూడా, ఫిజికల్ పర్పస్ కూడా కాదు. ద మూమెంట్స్, ద టైమ్ అంతా నాకు బాగుంటుంది. ఇవన్నీ నేను తెలుసుకునే టైంకి నాకు చూడు ఇలా ఏదో ఒకటి. నన్ను ఇష్టపడుతున్నంతసేపు నేను తెలుసుకోలేను రా. నేను ఇంకా వీడు వేస్ట్ అని తెలుసుకుని వెళ్ళేటప్పుడు నేను వాళ్ళని ఇష్టపడతా స్టార్ట్ చేస్తా. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ మై హోల్ లైఫ్. నాకు మిస్ అవుతానే ఉంటా. నిజంగా చెప్తున్నా, శివ మీద ఒట్టేసి చెప్తున్నా, నేను నిన్ను మిస్ అయ్యా. ఈ రోజు ఉదయం ఆ రోజు జస్ట్ బికాస్ నువ్వు నా వెనక వాడితో మాట్లాడడం వల్ల, వాడు వయసు ఎంత, వాడేంటి. అరే నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాను రా. అరే వాడికి నేను చేసింది ఫస్ట్, నేను చెప్పిన 2 days నువ్వు నమ్మావు లేదా? నేను 2 times మాట్లాడా. ఒకటి నీ ఫోన్ పగలగొట్టిన రోజే ఉదయతో నేను లాస్ట్ మాట్లాడడం. ఆ రోజే నేను మాట్లాడింది వాడితో ఫస్ట్ టైం. ఫోన్ నెంబర్లు కూడా లేదు నా దగ్గర. నేను ఆ రోజు వాడి నెంబర్ నేను స్నాప్చాట్ లో అడిగి తీసుకొని వాడికి పంపించాక నేను వాడికి ఫోన్ చేసి నేను ఏం చెప్పాను అడుగు. ఒకటే చెప్పా ఫస్ట్ పాయింట్. అరే ఇక్కడ
ప్రీతి ఉంది, ప్రీతిని ఇక్కడి నుంచి కొంచెం తీసుకెళ్ళు అని. ప్రీతి వల్ల నాకు అనిపించింది అని. ఎందుకంటే ఆ రోజు పొద్దున కూడా అయింది కదా ఇష్యూ, కార్లు దిగేసేయన్ని. అరే నాకు ఇందులో నిన్ను ప్రీతి నుంచి నిన్ను దూరం చేయాలని కాదు, దాన్ని దూరం దగ్గర అన్న పాయింటే కాదు. నాకు నా ఇంటెన్షన్ ఏంటంటే నాకు ఎవరు లేనప్పుడు నాకు బాగుంది, ఎవ్వరు లేనప్పుడు ఒక్కళ్ళు కూడా లేనప్పుడు నీకు నాకు బాగుంది. ఎందుకు అప్పుడు అనుకుంటావా నువ్వు ఈజీగా అబద్ధం చెప్పొచ్చు ఇదని? నాకు నిజం తెలియడానికి ఎవరో అవసరం లేదు సాయి. రమ్మని రా, ఎవరికి భయం? అరే ఇప్పుడే పిలుస్తా సాయి ఇక్కడే ఉన్నాడు, వస్తాడు రా. సాయి వస్తాడు, పోలీసులు వస్తాడు, వచ్చాక వెళ్ళిపోతా. వస్తాడు, రాకముందు వెళ్ళినా. ఇప్పుడు నాకు ఒకటే అవసరం, ఇప్పుడు నాకు ఒకటే అవసరం. ఒక అమ్మాయి పుట్టినోడు అయితే ఏంటి? ఏ నువ్వు ఎవరికైనా ఏ నుంచి పుట్టావా? అదే మరి, అందుకే నీ పాట పాడా. అదే కదా. ఈ రూమ్ అరే పిచ్చోడా, ఇప్పుడు దాకా దొంగ వాడే. నేనే దొంగ, నువ్వు ఆగరా. నేనే సాయిగా పిలుస్తా, నేనే సాయిగా పిలుస్తా, అదే చిన్న సాయిగా పిల్లలు సాయిగా అండి. ఆ మంట రెస్పెక్ట్ ఉంది, సాయి అమ్మ దెంగు సాయిగా అంది. నువ్వంటే అమ్మంటే ఇద్దరు రెస్పెక్ట్ ఉంది. సో నా పానకటి నా పానకటి ఇమ్మను తెలీదరా నాకు, వెళ్ళిపోతా నేను. ఇగో తెలియదు కదా లేదు నా దగ్గర. ఇప్పుడేంటి? లేదు ఇప్పుడు దెంగేవా? లేదు ఇప్పుడు దెంగేవా? లేదు ఇప్పుడు దెంగేవా? అప్లై చేసుకోకూడదు. లేదు లేదు బాయ్ బాయ్. ఇచ్చేయి ఎంత కావాలి ఇచ్చేయి. ఒక 1,000 రూపాయలు ఇచ్చేయి రా, ఇచ్చేయి ఇచ్చేయి రా, ఇచ్చేయి. ఏ అక్క ఎవడా దగ్గర వస్తావు? సరే చెప్పు ఏం నాన్న, ఏం చెప్పు, ఏం కావాలి? ఫస్ట్ టైం బయటకు వెళ్ళమని నాకు వాడు బయటకు వెళ్తాడు. ఎక్కడుంది? సరే ఓకే, ₹1000 జీపే చెయ్యి. చేయలేవా చెప్పు. ట్రైన్ కి ఎక్కడికి వెళ్తా? ట్రైన్ చేస్తాను. నా పాన్ కార్డ్ ఇస్తే వెళ్ళిపోతున్నాను. పాన్ కార్డ్ ఎవరు? ఏమైందిరా? ఎక్కడుంది? ఉంది నీ దగ్గర ఉంది. చూడు వెళ్ళు. నాకేం తెలుసు ఎక్కడ అమ్మకి మంచి. అరే ఈడ ఆధార్ కార్డు దగ్గర ఉంది, నేను చూసా. పాన్ కార్డు అని చూడు. వాడు ఆధార్ కార్డు నా దగ్గర నువ్వు చూసావా? ఎక్కడ తీసి చూపెట్టు. మమ్మీ దగ్గర ఉంది, మమ్మీ దగ్గర ఉన్నాను. ఇచ్చి ఉంటుంది మరి. అంటే అప్పుడు తెచ్చుకుంటే చూసాను. మమ్మీ దగ్గర ఉంది. నీ అమ్మ ఎవరికైనా నీ అమ్మ దగ్గర నాకు లేదు, మమ్మీ చనిపోయింది కదా. అదేరా, నీ అమ్మకు నువ్వు పొట్టను చూసావా? చూసావా? నువ్వు అంతా అన్నావు. నువ్వు పడితే ఇంకో ఆగన్నా ఆగన్నా. ఒక 4 months బ్యాక్ 4 years బ్యాక్ అన్నది నాకు ఇట్లనే. నువ్వు ఒక అనాథవి, నువ్వు ఒక అనాథవి అన్నాను. నాకు చేశాడు చింటూ కాదు, నా మొదటి కాదు, నా మొదటి కాడు, నా మొదటి సాగాడు, నా మొదటి సాగాడు, నా మొదటి కాదు. అంచనా వాళ్ళ మంచిగా నా మాట వాళ్ళ మంది. నువ్వు పాలకొద్దు, నువ్వు పాలకొడతావు, నువ్వు పాలకొడతావు. కొట్టు 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 కొట్టు
కొట్టు కొట్టు కొట్టు ఎందుకు ఇవ్వను? ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? కొట్టు ఫోన్ ఇమ్మను ఎవరితో చుట్టేస్తావు సాయి చుట్టూ తిట్టుకో ఎవరు నా ఫోన్ ఎవరు నా ఫోన్ ఎవరు కొట్టు నేను కొట్టను నేను తిరిగి కొడితే పోతాడు నేను కొట్టను కొట్టు 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 అవును శివ పిల్లలు ఉన్నాయి ఏంటక్క అసలు ఏమన్నాడు అడుగుతే చెప్పు జీవా కొమ్మలేదు కొట్టు 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 నీ పడు నా ఫోన్ వాళ్ళారు నా పాల్గొని వెళ్ళిపోతాను నీ ఫ్రెండ్స్ ఎవరు నా ఫోన్ లేరు నా ఫోన్ నాకు జీపీ వెళ్ళిపోతాను నాకు జీపీ వెళ్ళిపోతాను ఎందుకు ఆగవాళ్ళు నాకు నీ ఫోన్ నీ ఫ్రెండ్స్ ఎవరు లేరు ఆగవాళ్ళు నీ ఫ్రెండ్స్ ఎవరు లేరు అరే ఫోన్ కావాలి అని చెప్తా నీ ఫ్రెండ్స్ ఎవరు లేరు ఫోన్ కావాలి నా ఫ్రెండ్స్ నా ఫోన్ ఏమన్నారు నాకు జీపీ వెళ్ళిపోతాను నాకు జీపీ వెళ్ళిపోతాను కొట్టు 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 ఫోన్ కావాలి ఎందుకు రాగుతాడు ఒక్క దెబ్బ కొట్టా నేను అలిసిపోతానంట ఏమన్నారా మాట నువ్వు అన్నపిల్లేదా ఏమన్నారా అవును అవును ఇద్దరి కొడలే కాదు ఇద్దరి కొడలే కాదు నాకు చూపించాను నీకు అక్కడ లేదు నీ దగ్గరకు వచ్చే ఆడదేవత్రా మళ్ళీ మూడోసారి వెళ్ళిపోతా ఏం రాసిన పాట ఉన్నా ఏమన్నా తేని పాట ఏం చేసింది ఏంటి అందులో ఎవడన్నా ఒక మగాడు ఉంటే పంపించమని తినడానికి ప్లీజ్ నాకు ఒక మగాడు కావాలని తినడానికి చింటూ ఉన్నాడా నా చింటూ రోజున మసుకుని తగలబెట్టుకోతే రాస్తారు నీ ఉద్యోగ చంపాల 13 లక్షలతో ఒళ్ళు నమస్కారం నన్ను కొట్టుకు నన్ను కొడతావు ఎక్కడున్నావు సాయి మిగతా అన్ని క్షోయించేస్తా ఎక్కడున్నావు సాయి ఎక్కడున్నా సాయి నేను సాయికి ఫోన్ చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి నేను ఇప్పుడు సాయిని తీసుకొని అన్నపూర్ణ స్టూడెంట్స్కి వెళ్తా వాడు నా సాఫీ రంగం కాదు ఇప్పుడు నేను ఎందుకు ఆ పాట పాడాను ఆడ అడుగుతాను నన్ను అడుగుతావా నువ్వు రాలేదు నేను మీడియం కూడా పిలుస్తా వాడు అన్నపూర్ణ స్టూడెంట్స్కి వెళ్ళని నాగార్జున పిలవని ఎవరైనా పిలవని మీడియం పిలు ఇక్కడ పిలు లేదు నువ్వు రా ప్లీజ్ వస్తున్నాడు రాని వస్తా అన్నాడు సాయి కాల్ చేయి ఒకసారి ప్లీజ్ ఇప్పుడే మాట్లాడమన్నావా మాట్లాడు చెప్పు ఆ తర్వాత 4 సార్లు వెళ్ళిపోతా అంటే కూర్చో 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 అనిపించి అంటే అమ్మాయి పోకుంటే తెగేవాడు అదే కొట్టుకుంటున్నా నేను అలా ముందు కొట్టుకోలేక
రిమోట్ ఒక్కనే నీకు పంపిస్తాడు సాయి ఇది వద్దు అనుకొని బతుకుతున్నా. నాగార్జున అయితే ఏంటి, అడమ్మ మొగ్గుడైతే ఏంటి? సోషల్ మీడియా కూడా కావాలి. మార్నింగ్ అస్సలు కాదు, అస్సలా నువ్వు ఇప్పుడు నేను దట్టి సంది వేసుకొని చేస్తా. ఫోన్ ఏంటి బాట్లంతా మట్టుంది తీసుకొచ్చిన కదా నేను. ఇదే పాట సినిమా ఇండస్ట్రీలో ఉంటావని నేను చూస్తా. చూడు నువ్వు చూడు చూడు చేయొద్దులు నువ్వు చూడు ఏం చూస్తా. కార్తీక్ ఒక్క చెయ్యి నా మీద పడ్డా. చెయ్యి నీ మీద పడడం కావచ్చు కాదు, ఈ ఫోన్ కూడా పగలదేమో భయంతో లాక్కున్నా. వాటర్ ఇస్తాను, ఇందులో వాటర్ లేదు. ఫోన్ ఎక్కడ ఉంది? చెయ్యి రాప్పుడు అలవాటు అయిపోయింది నీకు. ఫోన్ నీకే ఇచ్చా, ఫోన్ ఎత్తాడు ఫోన్ తీసుకోకుండా చేయలేకపోయావు నువ్వు. ఇంట్లో ఫస్ట్ ఇంట్లో అమ్మంతే ఒక అమ్మాయి పుట్టలేక నా అడుగురా ఇద్దరిని ఏం సంపాదించింది అని అడుగు. ఏం సంపాదించింది అని అడుగు. ఏంటో తినేసి నాటకాలు ఎక్కుతున్నావా? నాకు అర్థం కాలేదు. తాగిపించినాం కాబట్టి తినిపించి పంపేయాలని చేపల పులుసు పెట్టి. ఈ దరిద్రుడు పాడిన పాట ఏం సంబోధించింది? అదేం లేదక్క, మొత్తం నీది అయిపోయింది. నువ్వు చెప్పురా. అవుట్ ఆఫ్ కవరేజ్ అయిపోయింది. కోటు దాని నుంచి కోటు వదులురా కొట్టే దీంతో కొట్టు. వచ్చి నువ్వు పోతా టాపినందుకు చెప్పు. देंगे अर्जुन की बदली राइट ना देंगे सिगरेट emergency koraku welcome to dial 100 Telangana police press 1 for emergency dial 100 Telangana police में आपका स्वागत है आपातकाल के लिए एक సర్వనాశనం అయిపో. నీ సినిమాలు కాదు, నువ్వు కాదు, నాశనం చేస్తా చేస్తా. She must be very loose that so many men fucked her and he born out of her. పచ్చ కబర్లు వచ్చిన వాడు లోకం ఎగ్జాక్ట్లీ ఐ కాంట్ ఎగ్జాక్ట్లీ మదర్ ఫక్కర్. I'm sure you also fuck your mother. dial 100 Telangana police emergency koraku ఒకటి నొక్కండి. హలో, నా పేరు లావణ్య అండి. సార్ నేను పవని బోల్వాడ్ నుంచి మాట్లాడుతున్నాను, కోకాపేట్ సార్. సార్ ఒకసారి మీరు రావాలి ఇక్కడికి ప్లీజ్. కోకాపేట్లో ఒక్క సెకండ్ సార్. కార్తీక్ ఇది ఏరియా ఏమంటారా? కోకాపేట్ విలేజ్ సార్. ఒక్కసారి సార్ చెప్పు వస్తారు సార్. 1 సెకండ్ రమ్మని మీడియం కూడా పిలుస్తా. నువ్వు బాగానే ఉంటావు తర్వాత. నలుగురు మగాల ముందు సాయి నన్ను ఎప్పుడు అలా సాయి నన్ను
కొడతా మళ్ళీ కొట్టకో చెప్పా. తిరిగాడు ఎన్నిసార్లు కొడతావు? 4 గోడ మధ్యలో తిరిగాడు. 4 మగాళ్ళ ముద్దలు తిరగాల. గొడవ కదా. అదే చెప్తున్నా లంచా. నొప్పుకుంటావు అర్థమైతే నువ్వు పాట ఎందుకు బరు నువ్వు చెప్పుకొని ఎందుకు పాట ఎందుకు చెప్పుకొని దేనిగా పాట చెప్పు చెప్పు దేనిగా పాట అవసరం మేడం పాట.